టీ20 ప్రపంచ కప్ 2024లో ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు గ్యాప్ లేకుండా వరుసపెట్టి సిరీస్లను ఆడుతుంది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో యువ టీమిండియా పర్యటించింది. అందులో 4-1తో సిరీస్ నెగ్గిందనే చెప్పాలి. ఇక ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు 3 వన్డేలను ఆడనుంది. రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాలు ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై పలకడంతో వారు లేకుండానే టీ20 సిరీస్ ఆడనుంది. అయితే వన్డే సిరీస్ కు వీరు అందుబాటులో ఉంటారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రా వంటి ప్లేయర్లకు శ్రీలంక పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో ఈ ఏడాది ఆరంభంలో వేటుకు గురైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో అతడికి ఎంట్రీకి మార్గం సులువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గంభీర్ మెంటర్గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. మిడిల్ ఆర్డర్లో మరింత బలంగా టీమిండియా మారాలంటే శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉండాలని గంభీర్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇషాన్ కిషాన్కు మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదు. అతడిని సెలెక్టర్లు పరిగణంలోకి తీసుకునే అవకాశం లేదు. ఇక హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్లు శ్రీలంకతో జరిగే టీ20 వన్డే సిరీస్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీలంకతో జరిగే టీ20 వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ సెలెక్టర్లు జూలై 16న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై 27 నుంచి 30 మధ్య 3 టీ20లు, ఆగస్టు 2 నుంచి 7 మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.